అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలిగి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో 2024లో వసంత పంచమి అనేది ఎప్పుడు వచ్చింది, ముఖ్యంగా ఆ రోజు మనం సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. అలాగే సరస్వతీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షలతో ఆ బిడ్డ యొక్క జ్ఞానము, బుద్ధి, తేజస్సు ఇవన్నీ కూడా మెరుగు పొందాలని, ఆ బిడ్డ జీవితం అనేది బాగా ఉండాలని, ఫ్యూచర్ అనేది బాగా ఉండాలని అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ వసంత పంచమి అనేది మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి పంచమిని అంటే పాడ్యమి పాడ్యమి మనకి స్టార్ట్ అవుతుంది కదండి. 5వ రోజుని మనము పంచమి తిథిగా భావించాలి. ఈ పంచమి తిథి అనేది మాఘమాసంలో వచ్చే పంచమి తిథిని సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మవారి యొక్క పుట్టినరోజు అండి. ఈ రోజున కనుక ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే అమ్మవారిని ఈ శ్లోకముతో పూజిస్తారో వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలు అయితే ఉంటాయి. అయితే 2024లో ఫిబ్రవరిలో మన ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే, పంచమి తిథి అనేది 13వ తేదీ మంగళవారం రాత్రి 8:28 ప్రారంభమై 14వ తేదీ ఫిబ్రవరి పంచమి తిథి అనేది సాయంత్రం 6:17 వరకు బుధవారం వరకు అయితే ఉంటుంది. అయితే ఈ రోజున మనము అమ్మవారికి పూజ చేయాలి అంటే వసంత పంచమిగా ఈ ఫిబ్రవరి 14న భావించాలి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎటువంటి వర్జ్యము, యమగండము అంటే పాటించవలసిన అవసరం లేదు. రాహుకాలం కానీ, యమగండం కానీ, దుర్ముహూర్తం కానీ, వర్జ్యం కానీ పాటించవలసిన అవసరం లేదండి. అయితే అమ్మవారికి పూజ ఎప్పుడు చేయాలి అన్న విషయానికి వస్తే, అమ్మవారికి పూజ మామూలు సాధారణ పూజ ప్రతి ఒక్కరూ చేయాలండి. పెద్దవారు, చిన్నవారు మనలో జ్ఞానం పెరగడానికి, బుద్ధి మందగించకుండా బాగా ఉండడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారికి తెల్లటి పువ్వులతో తెల్లటి పాయసాన్ని అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే, మీరు ఉదయం 7 గంటల తర్వాత సాయంత్రం 6:17 లోపు ఏ టైంలో అయినా, రాహుకాలంలో అయినా చేసుకోవచ్చు, యమగండంలో అయినా చేసుకోవచ్చు. ఎటువంటి మనకి పట్టింపులు అనేవి ఉండవండి. ఈ రోజున మీరు ఎప్పుడైనా కూడా అక్షరాభ్యాసము, అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకు 7 గంటల పైన అంటే, మనకి శేషవర్జ్యం అనేది కొంచెం మిగిలి ఉందండి. ఆ వర్జ్యం వరకు ఉండి తర్వాత 7 గంటల నుంచి ఎప్పుడైనా కూడా సాయంత్రం 6:17 వరకు అయితే చేసుకోవచ్చు. ఈ రోజున మనం అక్షరాభ్యాసం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. మామూలు రోజులలో గుడిలో మాత్రమే చేయాలి కదా, కానీ ఈ రోజున మాత్రం ఇంట్లో కూడా అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు. ఆ ఇంట్లో అక్షరాభ్యాసం ఎలా చేయాలనేది A to Z మీకు ఏ వస్తువులు కావాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ స్తోత్రాలు చెప్పుకోవాలి, శ్లోకాలు చెప్పుకోవాలి అని నేను ఒక వీడియో అనేది ఒక ముందు రోజు 2 days ముందు పోస్ట్ చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఆ వీడియో అనేది మిస్ అవ్వదు. అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్క పూజ గురించి, ప్రతి ఒక్క డేట్స్ గురించి చెప్తూనే ఉంటాం కదండి. అది ఎవరు మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 14వ తేదీ బుధవారం ఫిబ్రవరి మనకి వసంత పంచమిగా భావించి అమ్మవారిని మనం పూజించాలి. ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పుకోవాలండి. ఆ శ్లోకం ఏమంటే, కుందే తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణవరదండమండితకరాం యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరా ప్రభుతిదేవై సదా పూజితా సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహాం. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలండి. చిన్నపిల్లలు, నోరు తిరిగే పిల్లల నుంచి చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు, సీట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అలాగే జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఆడవారు, మగవారు, గృహిణీలు, హౌస్ వైఫ్స్ కూడా ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చెప్పుకోవాలండి. మీకు అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ శ్లోకాన్ని నేను ఇస్తాను. దాన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.